హలో గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు వినయ్ క్రియేషన్స్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నల్లగొండ. అందరం ఆనకట్ట వాళ్ళం అయితే వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం ఊర్ల నుండి అయితే బయలుదేరినాం. మేమైతే వెళ్ళేది ఆల్రెడీ చూస్తే అర్థమై ఉంటుంది, జీప్లోనే అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా నల్లగొండకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే ఇప్పుడు అక్కడ పైన గుట్ట కనిపిస్తుంది, అక్కడికైతే వెళ్ళాలి. దగ్గర దగ్గర అయితే వచ్చినాం. సో ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. లోపలికి ఎంట్రీ కాగానే అయితే టికెట్ మాత్రం ఉంటుంది. ఆ టికెట్ మాత్రం 50 రూపీస్. సో ఈ నల్గొండ అనే గ్రామంలో ఈ టెంపుల్ అయితే ఉంది కదా, ఇది మాత్రం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కిందకి అయితే వస్తుంది. సో మనం లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మాత్రం ఇట్లుంది టెంపుల్, చూడండి ఒకసారి. రూట్ అయితే మిస్ అవడం వల్ల లేట్ అయితే వచ్చాం నల్లగొండకు. అసలు రూట్ మిస్ అవడానికి మేము మ్యాప్స్ అయితే పెట్టుకోలే. సో డైరెక్ట్ గా తెలుసు కదా అని చెప్పేసి వచ్చేసరికి అయితే లేట్ అయింది. ఇప్పుడైతే చూద్దాం మనం లక్ష్మీ నరసింహస్వామి నల్లగొండ. పైన ఒకటి బండాలు ఎందుకు పెట్టిరంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి కొంతమంది అన్నారు. కోరుకున్న కోరికలు నెరవేరినాక ఇట్లా పెడతారని చెప్పేసి కొంతమంది అన్నారు. నేనైతే మా నాన్నమ్మని అడుగుతూ ఇట్లా చెప్పింది. సో వెహికల్స్ పైనకు రావడానికి దారి ఉంటుందని చెప్పిన కదా, కింది నుండి వస్తే మాత్రం ఇక్కడ వరకు అయితే వస్తాయి వెహికల్స్. మళ్ళీ ఇక్కడ నుండి అయితే నడుచుకుంటూనే అయితే వెళ్ళాలి. చూడండి, మళ్ళీ ఇక్కడ నుండి ఆ మెట్లు అయితే ఎక్కి నడుచుకుంటూ వెళ్ళాలి పైనకు. సో మేమైతే ఇప్పుడు పైనకైతే వచ్చేసినాం. ఇప్పుడు ప్రదక్షిణలు చేద్దామని చెప్పేసి గుడి చుట్టూ అయితే తిరిగినాం. ఒక 3 చుట్లు అయితే వేసినాం. సో ఇక్కడ కోతులు చూడండి, కోతులు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ కూడా పైన. ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు కిందికైతే వెళ్తున్నాం. గైస్, ఇంతకుముందు అయితే పెద్ద కోనేరు అయితే చూపించిన కింద, అయితే పైన కూడా ఒక కోనేరు ఉంది. గుడికి ముంగటనైతే ఆ కోనేరు ఉంటుంది, ఒకసారి చూడండి. పాతకాలపు 2 బండల మధ్యనైతే ఈ కోనేరు ఉంది. ప్రజెంట్ అయితే ఏం వాటర్ లేవు, కొన్ని అట్లు ఉన్నాయి. సో ఇప్పుడైతే గుడికి ముంగటనైతే, గుడికి కింద అంటే అక్కడనైతే శివలింగం అయితే ఉంటుంది. అల్లుబండ అని కొంతమంది అంటారు. దాన్ని ఇంకా చేతులతో లావాడితే చాలా మంచి జరుగుతుందని అయితే అంటారు. ఎట్లా లావాడతారు ఒకసారి పైన చూడండి. అట్లా 2 చేతులతోని అది లిఫ్ట్ చేస్తే మాత్రం
మనం అనుకున్నది అయితే జరుగుతుంది. ఒకసారి అయితే చూడండి, అది శివలింగం మనకు గుడికి కింది పక్కన ఎక్కే దగ్గరనైతే ఉంటుంది. నల్లగొండ నుంచి అండర్ గ్రౌండ్ అయితే ఉందని చెప్పిర్రు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ నుండి కొండ కట్టుకుంటుందని అయితే కొంతమంది అన్నారు. అదేంది చూపిస్తా. సో ఇదే గాయస్ ఆ సురంగ మార్గం. ఇక్కడ నుండి అయితే కొండగట్టుకు అయితే ఉంది. ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో పైనకైతే బండ్లు వెళ్తాయి కదా, ఆ వెళ్ళే దారి అయితే ఇట్లా ఉంటుంది, 3 వీలర్ కానీ 4 వీలర్ కానీ. సో దర్శనం అయితే అయిపోయింది, కిందికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడికి వచ్చేవారు ఉంటే మాత్రం ఎప్పుడంటే కార్తీక మాసంలో మాత్రం రాడ్రి. జాతర అయితే మంచిగా పెద్ద జరుగుతుంది, చాలా పెద్ద జరుగుతుంది జాతర. అప్పుడు వచ్చి అయితే విజిట్ చేయండి టెంపుల్ని, చాలా బాగుంది ఇక్కడ. అలాగే మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం కామెంట్ చేయండి పక్క. సో ఇది చూస్తే అర్థమై ఉంటుంది, ఆల్రెడీ మటన్ అయితే కట్ చేస్తుర్రు. మటన్ తీసుకుపోయి అక్కడ పెట్టి మనం కర్రీ అయితే చేపియాలి. ఇంకా మటన్ అయితే కొట్టుడు అయితే అంత అయిపోయింది, దగ్గరికి వచ్చింది. సో అక్కడ చూస్తురు కదా, ఆ వేల పోతే మాత్రం పైన గుట్ట దగ్గరికి అయితే వెళ్తాం. సేమ్ అట్లనే ఇటు సైడ్ మలిగితే మాత్రం ఇక్కడ చిన్న టెంపుల్ అయితే ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్ ఇది కూడా. సో ఇక్కడ ఏంటంటే పైనకి వెళ్ళిన వారైతే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి అయితే వెళ్తారు. సో దీనికి రైట్ సైడ్లో మాత్రం కోనేరు అయితే ఉంటుంది. చూడండి, ఆ కోనేరు చూసిందే మీరు ఇప్పటిదాకా. సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంటాయో లోపల. ఎంటికలు కూడా తీస్తారు, చాలా ఫేమస్ టెంపుల్ కాబట్టి ఇక్కడ అందరి ఇంటి దేవుడు కూడా ఉంటుంది కొంతమందికి. సో ఇక్కడ కూడా చిన్నపిల్లల ఎంటికలు తీస్తారు. అయితే మీకు అక్కడ కనిపించే రూమ్స్ మాత్రం రెంట్కి అయితే తీస్తారు, ఎందుకంటే ఇక్కడ వచ్చిన వారు అందరూ వండుకొని తింటారు కాబట్టి ఏ రూమ్ తీసుకోవాలన్నా రెంట్ అయితే ఇవ్వాలి. అక్కడ కనిపించిన రేకుల షెడ్లు కూడా రెంట్కే. సో ఇప్పుడు మేమైతే ఉన్నది అక్కడ మర్రి చెట్టు కిందనైతే మా ఆడకట్టు వాళ్ళం అయితే ఉన్నాం అక్కడ. సో మటన్ అయితే వచ్చింది, పొయ్యి మీద వేసుడే. ఇక ఎప్పుడైనా మీరు ఈ తలకాయ బొక్కల కూర తిన్నారా? తింటే మాత్రం కామెంట్ చేయండి. సో ఇట్లా మంచిగా కాల్చుకొని అయితే కూరనైతే వేస్తారు దీంతో. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. తెలంగాణ వాళ్ళకైతే మ్యాక్సిమం తెలుసుంటుందని అయితే నేనైతే అనుకుంటున్నా. సో మటన్ అయితే వచ్చింది కాబట్టి అన్ని రెడీ అయినాయి. మటన్ అయితే పొయ్యి మీద ఎత్తుర్రు. ఎవరెవరంటే మా జల్మమ్మ ఉన్న అట్లనే ఇంకా సీనన్న అయితే ఇద్దరు ఎత్తుర్రు. చూడండి ఒకసారి ఎట్లా చేస్తారు మటన్ తెలంగాణ. మంచి కాంబినేషన్ అంటే మక్క గుడాలు విత్ మటన్ అయితే బెస్ట్ కాంబినేషన్. సో ఈ అందరం తిన్నాకనైతే కూర ఒక భాగంలో, అన్నం ఒక భాగంలో సపరేట్గా ఒక్కొక్క దాంట్లో అయితే కట్టేసిర్రు, మిగిలింది కట్టి మళ్ళీ దాని తర్వాత జీప్ పైన అయితే పెట్టిర్రు. చూడండి ఒకసారి.
సక్సెస్ఫుల్గా మా ఊరికైతే రీచ్ అయిపోయినాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.